అండి అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి టు డిసెంబర్ 27 అండ్ 28లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట. ఇవి న్యూస్ పేపర్లో ఉండి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం నిన్న డిసెంబర్ 26 యొక్క స్పెషల్ ఏంటంటే వీర్ బాల్ దివస్, అది మనం చెప్పడం మర్చిపోయాం. సో అదొకసారి గుర్తు చేసుకోండి. నెక్స్ట్ వన్, యూపీ పాఠశాలల్లో వార్తాపత్రికల పఠనం అనేది తప్పనిసరి చేసింది. మనకి ఇది చాలా ఇంపార్టెంట్ టెట్ అండ్ డిఎస్సి వారికి అయితే. యూపీ వార్తాపత్రికల పఠనాన్ని తప్పనిసరి చేసినటువంటి ప్రభుత్వం ఏది లేదా రాష్ట్రం ఏది అని చెప్పేసి అడుగుతారు. యూపీ, ఉత్తరప్రదేశ్ గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు రోజువారీ కార్యకలాపాల్లో వార్తాపత్రికల పఠనాన్ని తప్పనిసరి చేసింది. పుస్తక పఠన సంస్కృతిని బలోపేతం చేసేందుకు మరి ఇలా చేసింది. యూపీ సీఎం ఎవరంటే యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ గారు ఆనందీబెన్ పటేల్. ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్, అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే సొరంగాన్ని ప్రారంభించినది ఎవరంటే చైనా. సొరంగము ఏంటి? అది సొరంగము. వరల్డ్ ఫస్ట్ అత్యంత పొడవైన సొరంగం అనమాట. తియన్సన్ షెంగ్లీగా నామకరణం చేశారు. తియన్సన్ షెంగ్లీ అనేటటువంటి సొరంగం మరి చైనా ప్రారంభించింది. ఇది అతి పొడవైనటువంటి ఎక్స్ప్రెస్ వే సొరంగం అని గుర్తుపెట్టుకోండి. మరి సెంట్రల్ తియన్షన్ పర్వతాల గుండా దీన్ని ఏర్పాటు చేశారు. 324.7 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 324.7 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. GO77 ఉరుంకిలి ఎక్స్ప్రెస్ వేలో భాగంగా దీన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వన్, 2 సెకండ్లలో 700 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్న హై స్పీడ్ ట్రైన్ అనేటటువంటి దాన్ని చైనా రూపొందించింది. 2 సెకండ్స్లో 700 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది అంటే అంత ఫాస్ట్గా వర్క్ చేస్తుంది అనమాట. అటువంటి హై స్పీడ్ ట్రైన్ అనేటటువంటి దాన్ని రూపొందించడం జరిగింది. ఈ హై స్పీడ్ మాగ్లేవ్ ట్రైన్ అనేటటువంటి దాన్ని చైనా రూపొందించిందని గుర్తుపెట్టుకోండి. హైపర్ లూప్ అనే సాంకేతికతతో శూన్య గొట్టాలతో ప్రయాణిస్తుంది. ఇది మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అనే సాంకేతికత. ఏ సాంకేతికత అంటే మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అంటే మ్యాగ్నెటిక్ అంటే అయస్కాంత శక్తితో పనిచేస్తుంది. పట్టాలను తాకకుండా అయస్కాంత శక్తితో ప్రయాణిస్తుంది అనమాట. సుమారు 1 టన్ను అంటే 1000 గ్రాముల బరువు ఉన్నటువంటి ట్రైన్ని పరీక్షించారు. ఒక 400 మీటర్ల దూరాన్ని పరీక్షిస్తే అది అంత ఫాస్ట్గా ఉన్నట్లు తేలిందనమాట. సో సంస్థ అనేటటువంటిది నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ అనేటటువంటి సంస్థ. చూడండి, మెయిన్ పాయింట్స్ ఏంటంటే మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అనేటటువంటి సాంకేతికత, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ అనేది దీన్ని రూపొందించడం జరిగింది. సూపర్ కండక్టింగ్ ఎలక్ట్రోమాగ్నెట్స్, దీనికోసం వాడేటటువంటి అయస్కాంతాలు ఏంటంటే సూపర్ కండక్టింగ్ ఎలక్ట్రోమాగ్నెట్స్ అనేటటువంటి అయస్కాంతాలని వాడడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అనేటటువంటి దాన్ని మరి డిసెంబర్ 26 వీర బాల పురస్కార్లో సందర్భంగా 20 మందికి చిన్నారులకి అసాధారణ ప్రతిభ చూపినందుకు గాను రాష్ట్రపతి గారు అందించడం జరిగింది. ఎవరు అనేది ఇంపార్టెంట్. ఎవరు అందించారంటే రాష్ట్రపతి గారు. అయితే మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరనేది మనకి ఇంపార్టెంట్. శివాని హోసూర్ ఉప్పర, అన్నమయ్య జిల్లా, ఏపీకి చెందినటువంటి వ్యక్తి. సో క్రీడల రంగం ఏజ్ ఎంత అంటే 17 సంవత్సరాలు. షార్ట్ పుట్ అండ్ జావలిన్ త్రోలో అద్భుత ప్రతిభ చూపినందుకు గాను మరి బాల్ పురస్కార్ అనేటటువంటి దాన్ని పొందడం జరిగింది. నెక్స్ట్ వన్, విశ్వనాథ కార్తికేయ పడగంటి. చూడండి, విశ్వనాథ కార్తికేయ, శివాని హోషూరు అనేది ఏపీ, మరి విశ్వనాథ కార్తికేయ పడగంటి మేడ్చల్ మల్కాజ్గిరి టిఎస్ తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి. సో 16 సంవత్సరాల బాలుడు. క్రీడల రంగానికి చెంది ప్రపంచంలోనే అత్యున్నత శిఖరాలను అధిరోహించి 7 సమ్మిట్స్ ఛాలెంజ్ పూర్తి చేసిన పర్వతారోహకుడు ఎవరు అంటే విశ్వనాథ్ కార్తికేయ పడగంటి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలోనే అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. సో ఈ విధంగా వీళ్ళిద్దరూ కూడా బాల పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది. మరి శ్రవణ్ సింగ్ అనేటటువంటి ఇంకొక బాలుడు పంజాబ్కి చెందినటువంటి ఫిరోజ్పూర్ సరిహద్దు గ్రామానికి చెందిన అబ్బాయి. మరి ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైనికులకు పాలు, టీ, మజ్జిగలను అందిస్తూ సేవలందించి
మరి ఎటువంటి భయం లేకుండా ధైర్య సాహసాలతో ప్రదర్శించినందుకు గాను శ్రవణ్ సింగ్కి, పంజాబ్కు చెందిన శ్రవణ్ సింగ్కి బాల్ పురస్కారం అందింది. నెక్స్ట్ వన్ సాహిబ్ దాజా, అలాగే జోరావర్ సింగ్, సాహిబ్ దాజా జోరావర్ సింగ్, అలాగే సాహిబ్ దాజా ఫతే సింగ్, వీళ్ళిద్దరికి నివాళికి గుర్తుగా వీర్బాల్ దివస్ అనేటటువంటిది జరుపుతున్నారనమాట. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 26న ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించి బాల్ పురస్కారం అందుకున్నది ఎవరంటే వైభవ్ సూర్యవంశీ గుర్తుపెట్టుకోండి. ఈ అవార్డును భారత రాష్ట్రపతి గారు ప్రదానం చేయడం జరుగుతుంది. మరి లీప్ అనేటటువంటి యాప్ ఉందండి. ఇది టెట్ పరంగా మనకి ఇంపార్టెంట్. మరి ఇటీవల ఏపీ ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి యాప్ ఏదంటే లీప్, ఎడ్యుకేషన్ రిలేటెడ్, లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాప్ అనమాట. సో విద్యార్థి అపార్ ఐడి మరియు పుట్టిన తేదీలతో లాగిన్ అవ్వగానే విద్యార్థిని గురించినటువంటి సమగ్ర సమాచారం ఓపెన్ అవుతుంది. ఇది తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది. వాళ్ళ యొక్క మార్కులు కానీ, హాజరు కానీ, వాళ్ళు స్కూల్లో నాటినటువంటి మొక్కలు కానీ, వీటన్నింటి వివరాలను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది అనమాట లీప్ అనేటటువంటి యాప్. నెక్స్ట్ వన్ ఆస్ట్రేలియా. 16 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియా నిషేధం చేసింది. ఏ దేశం అంటే ఆస్ట్రేలియా గుర్తుపెట్టుకోండి. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధం విధిస్తూ ప్రపంచంలోనే తొలిసారిగా చట్టాన్ని తీసుకువచ్చినది ఎవరంటే ఆస్ట్రేలియా. డిసెంబర్ 10 నుంచి ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ వంటి వాటిని తొలగించాలని సూచించింది. 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా కూడా విధించనుంది. ఆస్ట్రేలియా బాటలోనే డెన్మార్కు, ఫ్రాన్సు, స్పెయిన్, ఇటలీ, గ్రీస్, జర్మనీ అవి కూడా పాటించాలని అనుకుంటున్నాయి. మరి సోషల్ మీడియాలో చిన్న పిల్లలను ఇన్ఫ్లుయెన్సర్లుగా మార్చడాన్ని నిషేధించేందుకు ఇది ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. అంటే చిన్న పిల్లలను ఇన్ఫ్లుయెన్సర్గా మార్చడం అనే దాన్ని ఏమంటారంటే కిడ్ ఫ్లూయెన్సర్ అంటారు. మరి పేరెంటల్ విండో అంటే చిన్నపిల్లలు అశ్లీల చిత్రాలను చూడకుండా నిరోధించేందుకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు అందించేటటువంటి సౌకర్యాన్నే పేరెంటల్ విండో అంటారు. ఈ ప్రొవైడర్లు అందించే ఇటువంటి వాటిని ఏర్పాటు చేయాలని చెప్తుందన్నమాట. సో ఆస్ట్రేలియాని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండర్-19 ప్రపంచ కప్పు యొక్క కెప్టెన్గా ఆయుష్ మాత్రే ఎంపిక కావడం జరిగింది. జనవరి 15 నుంచి మరి అండర్-19 అనేవి ప్రారంభం కానున్నాయి. జింబాబ్వే, నమీబియా ఆతిథ్యం ఇచ్చేటటువంటి ఈ టోర్నీలో 16 జట్లు పోటీ పడుతున్నాయి అన్నమాట. ఫస్ట్ రోజే అమెరికాతో జరగనుంది. నెక్స్ట్ 10వ సిక్కు గురువైనటువంటి గురు గోవింద్ జయంతి నాడు 340 ఏళ్ల సిక్కు గురువు యొక్క ఖడ్గాన్ని ప్రదర్శించడం జరిగింది రాజస్థాన్లోని జైపూర్లో. నెక్స్ట్ వన్ భారత సంతతి సీఈఓల్లో సంపన్నురాలు ఎవరు అంటే జయశ్రీ ఉల్లాల్. మరి 50,170 కోట్ల అనేటటువంటిది తన దగ్గర ఉన్నటువంటి సంపద. తర్వాత స్థానంలో సత్యా నాదెండ్లా ఉండడం జరిగింది. ఆరిస్టా నెట్వర్క్ ప్రెసిడెంట్ లేదా సీఈఓ అనమాట ఈమె. ఆరిస్టా నెట్వర్క్ ప్రెసిడెంట్ లేదా సీఈఓ ఎవరు అంటే జయశ్రీ ఉల్లాలో. మరి భారత సంతతి సీఈఓల్లో సంపన్నురాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.